వచ్చిన మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పనిపాటలను ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ ఎలీజా, ఏలియా యొక్క ఆత్మ అనే అంశమైన మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయించున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మీద ఏలియా యొక్క ఆత్మను, ఏలియా యొక్క శక్తిని పెట్టి దేవుడి లోకానికి పంపించకపోతే, మన మనోనేత్రాలు మన హృదయ నేత్రాలు ప్రభు తెరవకపోతే మనం కూడా అదే స్థితిలో ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు ప్రవక్త వర్తమానంలో దేవుడు పంపించి ఈ లోకానికి మనం దాన్ని చదవటం వల్ల, మనం చెప్పడం వల్ల ప్రజలు దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అదంతా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప అయినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించండి. మీకు ఎందుకు విషయాలు చెప్తున్నానంటే ప్రార్థన చేయండి. నా ఉద్దేశం ఏంటంటే సత్యము ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. కక్ష చేత కానీ మిషి చేత కానీ సువార్త, సైకాల వర్తమానం పాస్టర్ల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంఘాలకు వెళ్ళాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగునుగాక. ప్రవక్త బ్రాహ్మణం కూడా 7 సంఘకాలాలు 7 ముద్రల్లో కూడా ప్రవక్త మాట్లాడతాడు. ఆయన సాతానుగాడు ఎప్పుడు కూడా ఆది కాండం మీద వాడు దాడి చేస్తూ అంటాడు, ఆ తర్వాత ప్రకటన గ్రంథం మీద వాడు దాడి చేస్తూ అంటాడు. ఎందుకంటే ఆది కాండంలో వానొక్క ప్రారంభం ఉంది, ప్రకటన గ్రంథంలో వానొక్క అంతం ఉంది. వాని ప్రారంభము ప్రజలకు తెలియద్దని ఆది కాండం మీద దాడి చేస్తాడు. వాడు చదవనీడు ఆది కాండాన్ని. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో వానొక్క అంతం. వాడు ఏ విధంగా వాడిని అంతం చేయబోతున్నాడు దేవుడు. అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు? ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అన్నాడు, ప్రకటన గ్రంథం కాదు, ఇట్ ఈస్ ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడను అని ఆ పద్మాస దీపంలో ప్రభు ఆయన ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఆయన చూసినప్పుడు ఒక బూరధ్వని వంటి విస్తార జలంలో బూరధ్వని వంటి ఒక స్వరం వినబడుతుంది. ఆయన అనుకున్నాడు ఏమని, నేను చూస్తే నాతో ఉన్న యేసు ప్రభు కదా, ఆయన రొమ్మున నేను ఆనుకున్నాను కదా, ఆయనతో కలిసి భోజనం చేశాను కదా, ఆయనతో కలిసి తిరిగాము కదా, ఆయనతో కలిసి సువార్త ప్రకటించాము కదా అని ఆలోచన కలుగున్నాడు యోహాన్, శిష్యుడైన యోహాన్ పద్మాస దీపంలో. కానీ ఆయన ప్రత్యక్షతను చూస్తే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన ముఖము ప్రకాశించుచున్న సూర్యుని వల్లే వెలుగుతో ప్రకాశిస్తున్నది ఆయన ముఖము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బంగారు దట్టి ధరించుకొని ఉన్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పాదములు అపరంజిలో పుటం వేయబడిన అగ్ని వలె ఉన్నాయి. ఆయనను చూడంగానే ఈయన ఏమయ్యాడైన యోహాను సచ్చిన వాని వల్ల పడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ లోకంలో ఆయన యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన చూసినప్పుడు ఈయన అలాంటి సన్నివేశం చూడలేదు. ఆయన రూపాంతరం కొండేమైనా చూశాడు. వాళ్ళిద్దరు రూపాంతరం చెందాడు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు హిమవంత తెల్లగా అయినవి, దళదళ మెరుస్తున్నాయి. ఆయన దగ్గర మోషే మరియు ఏలియా ఇద్దరు వచ్చి ప్రభుతో మాట్లాడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సన్నివేశంలో చూసేవారికి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు అంటే ఎవరు, అసలు యేసుక్రీస్తు ఎవరైనా. అందుకే యేసు ప్రభు అన్నాడు, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్తలో మాట ఉంటుంది, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. ఈరోజు యేసు క్రీస్తు అంటే ఎవరో తెలియదు. చాలా మంది క్రైస్తవులకు తెలియదు. ఆయన ఏమంటున్నారు, దేవత్వములో రెండవ దేవుడైన, కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా, పరిశుద్ధాత్మైన దేవుడు అని 3 భాగాలు చేస్తున్నారు యేసయ్యను దేవుణ్ణి. కానీ యేసుక్రీస్తు ఎవరనగా, యేసుక్రీస్తు సర్వశక్తి గల దేవుడని, ఆది కాండంలో ఉన్న దేవుడని, దానియేలు వద్దకు వచ్చి మాట్లాడిన దేవుడని, ఏదైనా తోటలో ఆదాము వద్దకు వచ్చి మాట్లాడిన దేవుడని, ఈ సృష్టి అంతటికి సృష్టికర్త అయిన దేవుడని, ఆయన మొదటివాడని, కడపటివాడని, భూతకాలంలో వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో ఉండే దేవుడని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె, ఆయన ముఖము ప్రకాశించుచున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్నది ఆయన ముఖం. ఆ సన్నివేశాన్ని చూసి భయపడ్డాడు ఆయన. సో దమస్కు మార్గంలో కూడా ఆ సౌలుగా ఉన్న పౌలును కలుసుకున్నప్పుడు కూడా ఆ మేఘం, ఆ వెలుగు వచ్చి ఆయనను తాకిన వెంటనే సచ్చిన వాని వల్ల పడిపోయాడు. ఆయన కనుచూపు కోల్పోయాడు. అంటే చూడండి ప్రియ సోదరి సోదరుడా, ఈయన ఎలాంటి వాడు? ఆయన అనుకున్నాడు, ఆయన యోహాను అనుకున్నాడు, నాతో కలిసిన దేవుడు కదా, మాతో కలిసిన యేసయ్య కదా అనుకున్నాడు. ఆయన అప్పుడేమో గొర్రెపిల్లగా వచ్చాడు,
కానీ ఆయన ఈరోజు యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు ఆయన. అందుకే ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. ప్రకటన గ్రంథము యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసు క్రీస్తు ఎవరైనారు? దేవత్వంలో రెండో దేవుడు కాదు. ఇక్కడ చూడండి, ఏలి అంటున్నాడు, ఎంత కాలం మీరు రెండు తలంపుల మధ్య నివసించి జీవిస్తారు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలును మీరు సేవించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు క్రైస్తవులు కూడా చూడండి ప్రియ సోదరుడా, త్రియేక దేవుడు అంటున్నారు కొంతమంది యేసే దేవుడు అంటున్నారు, కొంతమంది ఏకత్వం అంటున్నారు, కొంతమంది త్రియేకత్వం అంటున్నారు, కొంతమంది ఏకత్వం అంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన త్రియేక దేవుడు కాదు, ఆయన ఏకత్వంలో ఉన్న దేవుడు కాదు, ఆయనే దేవుడు అయినాడు. ఆయన ఎవరైనారండి? ఆయన యేసు క్రీస్తే నిజమైన దేవుడు అయినాడు. అనేక రుజువులు ఉన్నాయి బైబిల్లో, అనేక సంఘటనలు ఉన్నాయి. చూడండి, త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో లేదు. అది చరిత్ర మనం చదువుకుంటే గూగుల్లో కూడా కానీ మనం కొడితే 325వ శతాబ్దంలో కాన్స్టాంటిన్ యొక్క చక్రవర్తి త్రియేక దేవుడు అనే ప్రతిపాదన ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 325వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు త్రియేక దేవుడని ప్రజలంతా నమ్ముతున్నారు. కానీ అంతవరకు దేవుడు సహించాడు. చూడండి, ఒక మాట చూపిస్తా. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ లేఖనానికి వెళ్ళి ఒకరు చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడిన సర్వమును ఆయన ప్రభుత్వములైనను ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడిన ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు అసలు యేసుక్రీస్తు అంటే ఎవరైనారు? ఆయన అదృశ్య దేవుడు, కంటికి కనబడని దేవుడు. ఈరోజు మనం దేవుని చూడలేం. ఆ కాలంలో దేవుని వాళ్ళు చూడలేవారు. పాత నిబంధన గ్రంథంలో ప్రభును చూడలేవారు. దేవునికి మహిమ, హల్లెలూయా. అదృశ్య దేవుని స్వరూపం అనగా పాత నిబంధన గ్రంథంలో ఏ దేవుడైతే ఉన్నాడో, మన కంటికి ఏ దేవుడైతే కనబడటం లేదో ఆ దేవుని యొక్క సొంత రూపమే యేసు క్రీస్తు అని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఏలి అంటున్నాడు, ఎంత కాలము మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు మీరు? ఈరోజు క్రైస్తవులు కూడా ప్రియ సోదరుడా, ఎంతకాలము త్రియేక దేవుడని, తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే దేవుడు, పరిశుద్ధాత్మ అనే దేవుడని ఎంతకాలం వరకు మీరు ఈ తలంపుల మధ్యలో ఉంటారు? కానీ బైబిల్ ఏం చెప్తున్నా అనగా త్రియేక దేవుడు అనే పదము బైబిల్లో లేదు. ఆది కాండం కల్లి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే త్రియేక దేవుడు అనే పదము అనే అక్షరాలు బైబిల్లో లేవు. దేవుడు అనే అక్షరాలు ఉన్నాయి, ఆయన ఒక్కడే అనే అక్షరాలు ఉన్నాయి. కానీ త్రియేక అనే పదమే బైబిల్లో లేదు. కొన్ని సందర్భాల్లో ప్రభు రాశాడు. ఏమని రాశాడనగా త్రియేక అని రాలేదు ఆయన. అసలు ఆ పదమే బైబిల్లో లేదు. ఇదంతా కూడా ఆ కాన్స్టాంటిన్ యొక్క చక్రవర్తి 325వ శతాబ్దంలో ఆ త్రియేక యూదులను ఏకం చేయడానికి, రోమీలను ఏకం చేయడానికి, క్రైస్తవులను ఏకం చేయడానికి త్రియేక దేవుడు అనే పదం తీశాడు. ట్రినిటీ అనే పదం తీశాడు. రోమీలు బహుదేవత ఆరాధన చేస్తారు. అనేక మంది దేవులను మొక్తారు రోమీలు. యూదులు ఒకే దేవుని మొక్తారు. క్రైస్తవులు కూడా ఒకే దేవుని మొక్తారు. యూదులు మొక్కే దేవుడేమో యెహోవా కాదు, ప్రభు. క్రైస్తవులు మొక్కే దేవుడేమో యేసుక్రీస్తు అయినాడు.
చూడండి, ఇక రోమీలను సమ్మతి చేయడానికి ఆ కాలంలో రోమీలు బహుదేవత ఆరాధన, అనేక మంది దేవతలను ఆరాధించేవారు. ఈ బహుదేవత ఆరాధన అంతా కూడా రోమా సామ్రాజ్యం, రోమా దేశమే, రోమా ప్రభుత్వమే ప్రపంచమంతా విస్తరింపజేసింది. ఇది చరిత్ర చెప్తున్నది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు, అనేక మంది డినామినేషన్స్ వాళ్ళు, అనేక మంది మతశాఖల వాళ్ళు త్రియేక దేవుడు అని ఎంతమంది చెప్తున్నారో వారందరికీ మూల పదమైనగా, మూల సిద్ధాంతమైనగా రోమన్ క్యాథలిక్ సిద్ధాంతమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక రెండు తలంపుల మధ్య మనం ఉండకూడదు. మనం దేవుడు ఒక్కడే, ఒకే దేవుడు. యూదులను సమాధి చేయడానికి ఈ కాన్స్టాంటిన్ చక్రవర్తి తనైతే చాలా మంది జ్ఞానులను పెట్టుకున్నాడు. ఆయన ఏం చేశాడుగా, ఆది కాండం 1వ అధ్యాయం 26వ వాక్యం తీశాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేద్దామన్నాడు. ఆయన ఈ వర్డ్ తీసుకున్నాడు. మన అంటే ముగ్గురు అన్నాడు. జకర్యా గ్రంథంలోకి ఒక మాట తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖనాలు తీసుకొని యూదులతో మాట్లాడాడు, హెబ్రీయులతో మాట్లాడాడు. ఇదిగో మీ యొక్క మోషే ధర్మశాస్త్రం చెప్తున్నది, ఇక్కడ మన పోలిక చొప్పున మన స్వరూపం మందు నరుణ్ణి చేద్దామన్నాడు దేవుడు. ఇక్కడ జకర్యాలో కూడా అక్కడ కూడా ఒక వృక్షం ఉంటుంది, దీపవృక్షం ఉంటుంది. దీపవృక్షముకు నూనె పోసేటి 2 ఉన్నాయి, దీపస్తంభంలు ఉన్నాయి అక్కడ అని అదే తీసుకున్నాడు ఆయన. కానీ 26వ లేఖనంకి వెళ్ళి, ఆది కాండం 1వ అధ్యాయం 26వ లేఖనంలో మాట్లాడాడు ఆయన. అక్కడ మన అనగా ఇద్దరు కాదు, ఒకరికంటే ఎక్కువ. అది ముగ్గురు అని అర్థం కాదు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ముగ్గురు కాదు, చాలా మంది ఉండొచ్చు. ఒకరికంటే ఎక్కువ ఎంతమంది ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 1,00,000 ఉన్నా మన అనే పదం వాడతారు. ఇంకా బైబిల్లో చెప్పాలంటే, బైబిల్ ప్రకారం చెప్పాలంటే అది రాజభాష, కింగ్స్ లాంగ్వేజ్. రాజు ఎప్పుడైనా మనము వెళుదాం, వారు వస్తున్నారు, చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, చాలా హుందాగా మాట్లాడేవారు. యేసు ప్రభు కూడా లాజరు సమాధిలో పెట్టబడ్డాడు. మన స్నేహితుడిని లాజరు మనము లేపడానికి వెళుదాం రండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ యేసు ప్రభు కూడా మన అంటే ఆయన దగ్గర కూడా ముగ్గురు ఉన్నారా? తండ్రి అనే దేవుడు ఉన్నాడు, కుమారుడు అనే దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? తన శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన. సో ఇక్కడ కూడా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన పరలోకమైన దూతలతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అది తీసుకున్నాడు ఆయన. తర్వాత ఇక్కడ క్రైస్తవులను ఏకం చేయడానికి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ లేఖనం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామము లోనికి బాప్తిజం ఇవ్వండి అని చెప్పిండు ఆయన. వీళ్ళు ఏం చేశారు? ఆ నామాన్ని పక్కబడేశారు. నామం అనగా పేరు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్. సో కాన్స్టాంటిన్ చాలా తెలివైన వాడు, తనైతే జ్ఞానం తీశారు. మీ యేసు ప్రభు చెప్పాడు ఇది. ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పేరుని తీసేశారు. అంటే త్రియేక. ఇప్పుడు వీళ్ళను సమోజ్ చేశాడు, రోమిలను సమోజ్ చేసేసి ఏం చేశానుగా ఈ రోమన్ క్యాథలిక్ అనే సిద్ధాంతాన్ని పెట్టేశాడు. సో ఈరోజు డినామినేషన్స్ వాళ్ళు కూడా, మతశాఖల వాళ్ళు కూడా, బాప్టిస్ట్ వాళ్ళు, ప్రొటెస్టెంట్ వాళ్ళు, సిఎస్ఏ వాళ్ళు, పెంతెకోస్తు వాళ్ళు, హెబ్రోన్ వాళ్ళు, వీళ్ళంతా కూడా క్యాథలిక్ను వ్యతిరేకిస్తూ ఉంటారు వారు. కానీ వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటనగా త్రియేక పదం తీసుకొచ్చిందే క్యాథలిక్ వాళ్ళు. కాన్స్టాంటిన్ చక్రవర్తి రోమీయుడైన, రోమా దేశాన్ని పరిపాలించిన వాడైన. ఇక ఈ త్రియేక దేవుడనే సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళను చాలా హింసించారు, చాలా మందిని చంపేశారు, యూదులను చంపేశారు, క్రైస్తవులను చంపేశారు. బలవంతంగా అనేక సంవత్సరాల కానుండి బలవంతంగా ఈ సిద్ధాంతాన్ని క్రైస్తవుల మీద మోపడము ప్రారంభించారు. ఎప్పటి వరకంటే 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన దేవుని మర్మము సమాప్తం. సో చదవండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ లేఖనం చదవండి ఒకసారి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగునని చెప్పాను. ఎవరు రావాలి? 7వ దూత రావాలి.
ఏడవ దూత వచ్చి సంఘమునికి ఏడవ దూత వచ్చి ఆ ఏడవ దూత సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆ ఏడవ దూత వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, ఆ ఏడవ దూత వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ ఏడవ దూత ద్వారా దేవుడు, మర్మమున్న దేవుడు లోకానికి ప్రత్యక్షం కావాలి. ఆ మర్మం బయలుపరచబడాలి. సో యేసు ప్రభు అనేక ఉపమానాలు చెప్పాడు. ఆయన బోధించినంత వాక్యమంతుడు ఉపమానాలే మాకు బోధించాడు. ఆయన ఉపమానం అంటే దాని అర్థం ఏంటనగా దానికి అర్థం వేరే ఉంది. ద్రాక్ష తోట గురించి ఉపమానం, విత్తనం గురించి ఉపమానం, పరలోక రాజ్యం గురించి ఉపమానం, తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమానం, దేవునికి స్తోత్రం హల్లెలూయా, అనేక ఉపమానాలు బోధించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఉపమానానికి అర్థం ఉన్నది. సో ఇక్కడ కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి అన్నాడు ఆయన. ఈ తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క, ఈ తండ్రి అనబడుతున్న వ్యక్తికి, పరిశుద్ధాత్మనికి, కుమారునికి ఒకే పేరు ఒకటే. ఆ పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు అయినది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు. చూడండి, అక్కడ మర్మముగా చెప్పాడు, ఒక ఉపమానంగా మాట్లాడండి ఆయన. కానీ అదే దేవుడు లూకా సువార్త 24వ అధ్యాయము, సో చదవండి, లూకా సువార్త 24వ అధ్యాయం, సువార్త 24వ అధ్యాయం 46, 47 చదవండి. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉండెను. చదవాలి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందినంత వరకు పట్టణం నిలిచిండుడని వారితో చెప్పాను. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచి. ఈరోజు లేఖనాలు తెరవబడాలంటే, నువ్వు గ్రహించాలంటే దేవుని మనసును తెరవాలి. ఈరోజు 7వ దూత వచ్చి రంగమినికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించినప్పుడు ఆ దేవుని మర్మము సమాప్తమనగా 7వ దూత వచ్చేంత వరకు కూడా దేవుడు మర్మంగా ఉన్నాడు. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారుగా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, ఆయన త్రియేక దేవుడు అని బోధిస్తున్నారు. సువార్త బోధించేదేమో ఏమని బోధిస్తారు? సువార్త యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు, యేసు ప్రభు మన కోసం లేపబడ్డాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నమ్ముకోనండి, యేసు ప్రభు విశ్వాసం ఉంచండి, యేసు ప్రభు నమ్ముకుంటే మీరు నిత్య జీవానికి వెళ్తారు, యేసు ప్రభు నమ్ముకుంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు, యేసు ప్రభు ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి, యేసు ప్రభు ద్వారా మీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు శాంతి ఉంటుంది, యేసు ప్రభు నమ్ముకుంటే మీరు దీవించబడతారు, యేసు ప్రభు నమ్ముకుంటే మీ రోగాలు పోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే మీ దయ్యాలు పోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే మీరు రక్షించబడతారని చెప్తారు. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత ఆయన త్రియేక దేవుడు అంటారు. అన్యజనులకు చెప్పే సువార్తనం ఇది. వాళ్ళు యేసు ప్రభు నమ్మి, యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు నిజమైన వాడని, యేసు ప్రభు సత్యవంతుడని వారు నమ్మి సంఘంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అనగా సంఘంలో త్రియేక దేవుడని బోధిస్తున్నారు. బయట చెప్పేదేమో సువార్త యేసయ్యది. వాళ్ళు యేసయ్యను నమ్మి సంఘానికి వచ్చిన తర్వాత మన దేవుడు త్రియేక దేవుడు అండి. బైబిలు యేసుక్రీస్తు రక్షణ యూదుల్లోకి వెళ్ళి వచ్చేసింది. ఈరోజు యూదులు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు, ప్రపంచమంతా కూడా ఉన్నారు యూదులు, ఎబ్రీలు ప్రపంచమంతా కూడా ఉన్నారు. ఏ ఒక్క ఎబ్రీడు కూడా మీ దేవుడు త్రియేక దేవుడు అని చెప్తే వారు ఎవరు నమ్మరు. ఏ ఒక్క ఎబ్రీడైనా, ఏ ఒక్క యూదుడైనా మీ దేవుడు త్రియేక దేవుడా, మీ దేవుడు త్రేత్వంలో ఉన్నాడా అని వాళ్ళతో చెప్పండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వారు నమ్మరు. మా దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడు ఒక్కడే. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు
ఆయన వారి మనసును తెరిచి, ఎవరి మనసును తెరిచాడు ఆయన? ఎవరి మనసు అండి? ఆయనతో పాటు నడిచారు, ఆయనతో పాటు ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు బోధించిన లేఖనం తీసుకు బోధించారు. యేసు ప్రభు సువార్తను ప్రకటించారు. దేవుని రాజ్యం సమీపించిన వాక్యాన్ని ప్రకటించారు. వారు దయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, మహత్కారాలు చేశారు, సూచక్రియలు చేశారు, చనిపోయిన వాళ్ళు లేపారు, కుష్ఠరోగులను శుద్ధులు చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేచిన తర్వాత ఆయనతో నడిచారు, ఆయనతో చూశారు. కానీ అప్పటి కూడా యేసు ప్రభు అంటే ఎవరు వారికి తెలియటం లేదు వారికి. సో ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అదే. త్రియేక దేవుడిని బోధించే వారి పరిస్థితి అదే ఉన్నది. ఆయన వారి మనసులను తెరవాలి. అందుకే ప్రకటన గ్రంథము ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ ఏలి అంటున్నాడు, బయలుదేవతను ఆరాధించడం ప్రారంభించారు, ఆశ్చర్య దేవుని కూడా ఆరాధించడం ప్రారంభించారు ఇశ్రాయేల్ ప్రజలు. సో ఒక దుర్మార్గుని ఆహాబోచ్ ఏమంటున్నాడు? ఇశ్రాయేల్ వాడు శ్రమపెట్టువాడు నీవు కాదు అంటున్నాడు ఏలియాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏలి అంటూ, నేను కాదు, ఇశ్రాయేల్ వారు శ్రమ పెట్టేది నేను కాదు, నీవును నీ ఇంటి వారు ఇశ్రాయేల్ వారు శ్రమ పెట్టువారు అయినారు, దేవుని ఆజ్ఞలకు లోబడక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరికి లోబడాలి ప్రియ సోదరుడా? దేవుని యొక్క వాక్యమునకు లోబడాలను, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడాలను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలు, సినాయి కొండ మీద దేవుడు దిగొచ్చి అగ్ని స్తంభంలో దిగొచ్చి ఒక గొప్ప వెలుగులో ఆయన దిగొచ్చి మోషేని అక్కడ పిలుచుకొని 40 దినములు 40 రాత్రులు మోషే అగ్ని స్తంభం సముఖంలో ఉన్నాడు. ఆయన అవునండి, ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆయన 40 దినములు 40 రాత్రులు అగ్ని స్తంభం సముఖంలో ఉంది. ఆయన దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన రాసుకోవడం ప్రారంభించాడు. 2 పలకలు తీశాడు దేవుడు. ఒక పలకమైన 5 ఆజ్ఞలు, ఒక పలకమైన 5 ఆజ్ఞలు రాశాడు. ఆయన రాసి ఏమి రాశాడు? మొట్టమొదటి ఆజ్ఞ రాశాడుగా, నేను త్రియేక దేవుణ్ణి అని రాశాడా? రాశాడండి ఆయన? మోషే నువ్వు వెళ్ళి నేను త్రియేక దేవుని అని ఇజ్రాయెల్లో బోధించు, నేను త్రియేకత్వంలో ఏకత్వం అయినానని ఇజ్రాయెల్లో బోధించును అని చెప్పాడు. ఆయన నా యొక్క విగ్రహం చేసుకోండి అని చెప్పిండా? మా తల్లి యొక్క విగ్రహం చేసుకోమని చెప్పిండా? నా యొక్క విగ్రహం చేసుకోమని చెప్పిండా? నన్ను పెంచిన మా తండ్రి యొక్క స్టెప్ ఫాదర్, కన్న తండ్రి కాదు యోసేపు, ఆయన ఎవరైనా ఈజ్ అ స్టెప్ ఫాదర్, పెంచిన తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విగ్రహం చేసుకొని మొక్కమని చెప్పాడు. ఆయన ఏం మాట్లాడండి? మొదట ఏమి ఇచ్చాడు ఆయన? ఈరోజు చాలా మంది తన ఇళ్లలో పెట్టుకుంటారు మొదటి 10 ఆజ్ఞలను. మీ దేవుడైన ప్రభువును నేనే అన్నాడా? మేము ముగ్గురం అయినాం. నేను తండ్రి అయిన దేవుని అయినాను, నేను కుమారుడైన దేవుని అయినాను, నేను పరిశుద్ధాత్మైన దేవుని అయినానని చెప్పిండు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా ప్రభు ఆ మాట మాట్లాడలేదు ఆయన. చదవండి, మొదట ఆజ్ఞ చదవండి. నిర్గమకాండం లేదంటే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం మొదటి ఆజ్ఞలు ఉంటాయి, 10 ఆజ్ఞలు ఉంటాయి అక్కడ. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశమందే కాని క్రింద భూమి అందే కాని భూమి కింద నీళ్ళయందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైనా యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనైనాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మేమంటున్నాడు ఆయన? మొదటి ఆజ్ఞ ఏమని ఇస్తున్నాడు అని? నేననగా ఒక్కడైన
ఒకవేళ సినాయి కొండ మీదకి మోషేని పిలుచుకొని ఈరోజు బోధిస్తున్న బోధ ప్రకారముగా నేను ట్రినిటీ అయినాను, నేను త్రియేక దేవుణ్ణి అయినాను, నేను త్రిత్వంలో ఏకత్వం అయినానని ఆయన రాయాలైన. కానీ ఆయన రాయలే ఆ విధంగా. మొదటి ఆజ్ఞలో రాయలేదు ఆయన. ఏమని రాశాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, అక్కడ మోషే రాశాడు ఆయన. మరి యేసు ప్రభు ఏం రాశాడు? యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు ఆయన? ఒక మాట చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ లేఖనకి వెళ్ళి చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ లేఖనకి వెళ్ళి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగిన. ఎవరినే? శాస్త్రులు. ఆ రోజులు కూడా పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4 రకాల మత శాఖలు ఉన్నాయి యేసు ప్రభు రోజుల్లో. పరిసయ్యులు ఒక విధంగా వాక్యాన్ని నమ్మేవారు, వాళ్ళొక వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని లోబడి వెళ్ళేవారు. సద్దుకయ్యులు ఒక వాక్యాన్ని తీసుకునే వాళ్ళు, వాళ్ళొక వాక్యాన్ని లోబడేవాళ్ళు. శాస్త్రులకు వాక్యాన్ని తీసుకునేవారు, వారొక వాక్యాన్ని లోబడేవారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు కేవలం ధర్మశాస్త్రం మాత్రమే బోధించేవారు. ఈ విధంగా 4 రకాల మత శాఖలు ఉన్నాయి ఆ రోజుల్లో, యేసు ప్రభు రోజుల్లో. ఈ శాస్త్రాల్లో ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన వారికి బావుగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎవరికి ప్రత్యుత్తరం ఇచ్చాడు? సద్దుకయ్యులకు. పునరుత్థానము లేదని నమ్మే సద్దుకయ్యులతో ఆయన వచ్చి ప్రశ్నించారు. ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఆయన అది మీరు మీద చదువుకున్నది. ఇక్కడ శాస్త్రి వచ్చి అడిగాడు ఒక ఆయన, ఏమన్నాడు? ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏంటిది ప్రభా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? చదవండి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? యేసయ్య మాట్లాడుతున్నాడు ఈ మాట. మరి ఇక్కడ యేసు ప్రభు చెప్పాలి. ఏమని చెప్పాలి? సినాయి కొండ మీదకి అగ్నిస్తంభంలో దిగొచ్చి నా తండ్రి మాట్లాడాడు, నా తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు, మేము త్రియేక దేవుళ్ళం అయినా, మేము త్రిత్వంలో ఏకత్వం అయినా మేము అని యేసయ్య మాట్లాడాలి. మరి ఎందుకు మాట్లాడాలి యేసయ్య? ఈరోజున్న స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్, వాక్యాన్ని బోధించే పాస్టర్లు, వాక్యాన్ని ప్రకటించే డాక్టరేట్లు, మాస్టర్స్ అండ్ డాక్టరేట్స్, ఈరోజున్న రెవరెండ్స్, ఈరోజున్న బిషప్లు, మరి వీళ్ళంతా త్రియేక దేవుడు, త్రియేక దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు అని బోధిస్తున్నారు వారు. మరి యేసయ్య చెప్పాలి కదా, ఇక్కడ యేసు ప్రభు చెప్పాలి. అవునండి, మా పోపు గారు చెప్పింది వాస్తవమే, కాన్స్టాంటిన్ చక్రవర్తి చెప్పింది వాస్తవమే, మీ బిషప్ చెప్పేది వాస్తవమే, నేను త్రియేక దేవుని అయినాను, నేను త్రిత్వంలో ఏకత్వం అయినా, నేను తండ్రి అయిన మేము తండ్రి అయిన దేవుని అయినాం, నేను కుమారుడైన దేవుణ్ణి, నాకు ఇంకొక పరిశుద్ధాత్మైన దేవుడు ఉన్నాడు అని యేసు ప్రభు ఇలా చెప్పాలి. మరి ఎందుకు చెప్పలే యేసయ్య? కారణం ఏంటి? తప్పు చెప్పాడా? మరి వీరు చెప్పేదన్నా తప్పై ఉండాలి, యేసయ్య చెప్పేదన్నా తప్పై ఉండాలి. మరి వీరు చెప్పేది కరెక్ట్ అయి ఉండాలి, యేసు ప్రభు చెప్పేది తప్పై ఉండాలి. మరి యేసు ప్రభు చెప్పేది కరెక్ట్ అయి ఉండాలి, వీళ్ళది తప్పై ఉండాలి. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? యేసు ప్రభు చెప్పాడు, ప్రపంచమంతా యేసు ప్రభు దేవుడని నమ్ముచున్నారు. ఆయన స్పష్టంగా చెప్పాడు, ప్రతి మానవుని మాట అబద్ధము, దేవుని మాట సత్యం. హల్లెలూయా. ఈరోజు ప్రతి మానవుని మాట అబద్ధమైనది. ఈరోజు నేను మాట్లాడుతున్న మాట అబద్ధం కావచ్చు,
ఎందుకంటే నేను మనిషిని. నేను ఈరోజు నువ్వు మాట్లాడితే నీ మాట అబద్ధం కావచ్చు, కానీ దేవుడు సత్యవంతుడు అయినాడు. ఆయన నోట్లో అబద్ధం అనేది రాదు ఆయనకు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరైనారు? దేవుడు అయినాడు. ఆయన ఎదుగు ఒక శాస్త్రి అడుగుతున్నాడు. ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు బోధించే ఒక శాస్త్రి వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు ఆయన? ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు వినుము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఓ క్రైస్తవుడా అని విను, నువ్వు దేవుని కుమారుడా విను, నువ్వు దేవుని కుమార్తె విను, నువ్వు యేసయ్య చెప్తున్న మాట విను. యేసు ప్రభు తన నోటితో స్పష్టంగా చెప్తున్న మాట విను. నువ్వు ఏమంటున్నాయినా? ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అయినాడు. హల్లెలూయా. మన దేవుడైన ప్రభువు, మన దేవుడైన ప్రభువులు అంటే ఆయన ఇంకేమైనా అద్వితీయ ప్రభువు. ఇక్కడ కూడా మరి యేసు ప్రభు యెహోవా, మన దేవుడైన యెహోవా అని చెప్పాలి ఆయన. కొత్త నిబంధన గ్రంథములో నువ్వు భూతద్దం పెట్టి చూసినా యెహోవా అనే పదం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను యేసు ప్రభు నమ్మిన కొత్తలో బైబిల్ దేవుడు చెప్పాడు, బైబిల్ చదవని చెప్పాడు ఆయన. నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. నేను ఒక స్వరం వచ్చి నాతో మాట్లాడాడు, నువ్వు బైబిల్ చదవమన్నాడు. బైబిల్ చదివాను నేను. దేవునికి మేము 14 గంటలు స్టడీ చేశాను ఒక దినం. 4 సంవత్సరాలు కష్టపడి చదివితే 7 సార్లు మాత్రమే చదివాను నేను బైబిల్. ఆ 7 సార్లు ఎక్కడ చదివినా కూడా ఒకే దేవుడు, ఒకే దేవుడు, దేవుడు 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 ఒక్కడు అయినా తప్ప త్రియేక దేవుడైన పదమే లేదు. కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధనలు ఎక్కడైతే యెహోవా అని ఉంటుందో, కొత్త నిబంధన గ్రంథంలో ప్రభువు అని ఉంటుంది అక్కడ. కానీ యేసు ప్రభు చెప్పాలి. ఈరోజు చాలా మంది అంటారు యేసు క్రీస్తుకు తండ్రి అనే దేవుడు యెహోవా దేవుడు, యేసు క్రీస్తుకు తండ్రి అంటాడు. మరి ఇక్కడ యేసయ్య చెప్పాలి కదా, నా తండ్రి యెహోవా దేవుడు అని యేసు ప్రభు చెప్పాలి. మరి యేసు ప్రభు ఎక్కడ కూడా తండ్రి 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 అన్నాడే తప్ప నా తండ్రి యెహోవా దేవుడు అని చెప్పలేదు ఆయన. అందుకే యేసయ్య అన్నారు, లేఖనాలను మీరు పరిశోధించండి, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈరోజు అక్కడ లూకా సువార్తలు చూస్తే ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నారు, ఆయనతో కలిసి జీవించారు, ఆయనతో కలిసి నడిచారు. దేవునికి మేము హల్లెలూయా. కానీ వారి లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనసులను తెరిచిన తర్వాతనే. ఈరోజు దేవుని యొక్క లేఖనాన్ని నువ్వు గ్రహించాలను. నువ్వు లేఖనాన్ని గ్రహించాలంటే నీకు రెవల్యూషన్ కావాలి, నీకు ప్రత్యక్షత కావాలి. నీకు ప్రత్యక్షత లేకుండా ఎవరు కూడా యేసు క్రీస్తు దేవుడని నమ్మలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎలాంటి ప్రత్యక్షత? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడాడు. శిష్యుల దగ్గరికి వచ్చారు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? కొంతమంది ఏలియా అనుకుంటున్నారయ్యా, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారయ్యా, కొంతమంది ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారయ్యా నీ గురించి అన్నారు. అయితే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదయ్యా, కానీ మీరు నాతో ఉన్నారు కదా, నాతో కలిసి జీవిస్తున్నారు కదా, నేను చెప్పిన మాటలు విని మీరు నా మాట లోపల వెళ్తున్నారు కదా, మీరు వెళ్ళి నా నామలో దయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదా, నా నామలో అద్భుతాలు చేస్తున్నారు కదా, నా నామలో గొప్ప కార్యాలు చేస్తున్నారు కదా, మరి మీరు ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభా నీవు దేవుని ఎవరటైనా పరిశుద్ధుడవు. ఎవరటైనా దేవుని పరిశుద్ధుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరటైనా నువ్వు దేవుని పరిశుద్ధుడవు అంటే ఏం చెప్తున్నాడు ఆయన? దేవుళ్ళ పరిశుద్ధుడవు అంటలేడు ఆయన. యు ఆర్ ద హోలీ వన్, నీవు పరిశుద్ధుడవు ప్రభా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, పేతురు రక్త మాంసాలు దీన్ని నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రి దీన్ని నీకు బయలుపరిచాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారం నిలబడలేవు. బండ అంటే ఈరోజు బండ మీద కాదని కట్టేది వాక్యం యొక్క ప్రత్యక్షత. ఈ పేతురుకు ఏ ప్రత్యక్షత పొందుకున్నాడో, పేతురు యొక్క మననేత్రాలు ఎవరు తెరబడ్డారో, రక్తము మాంసము ఆ ప్రత్యక్షత బయలుపరచలేదు. ఈరోజు బైబిల్ కాలేజీలకు పోతే, బైబిల్ స్కాలర్స్ దగ్గర పోతే ఈ యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత ఎందుకు రాదు? నీకు ప్రత్యక్షత రావాలనగా ఆయనని మనసును తెరవాలి, ఆయనని మనోనేత్రాలు తెరవాలి, ఆయనని హృదయనేత్రాలు తెరవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏలి అంటున్నాడు, ఎంత కాలం మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారయ్యా మీరు? బయలు దేవుడైతే వాణ్ణి పూజించండి, ప్రభు దేవుడైతే ప్రభుని పూజించండి. రండి మనం ఒక పందెం పెట్టుకుందాం, ఒక బలిపీఠం కడదాం, మనం ఒక బలిపశువుని వధిస్తాం. మనం
ఏ దేవుడు మీరు ప్రార్థన చేస్తే ఆ బలిపశువును ఆకాశం యొక్క అగ్ని గురించి ఏ దేవుడైతే దాన్ని దహించి వేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. ఎంతమంది? 400 మంది బయలుదేవతా ప్రవక్తలు, ఆశారాదేవి ప్రవక్తలు 450 మంది, అనగా 850 మంది ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు, ఏలియా ఒకడు ఒకవైపు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు దేవుడు? ఈరోజు మనం ఛాలెంజ్ చేస్తలేం. మనం వీఆర్ నాట్ ఛాలెంజింగ్ టు ఎవ్రీ వన్. మనం ఛాలెంజ్ చేయటం లేదు, ఎవరికి ఛాలెంజ్ చేయటం లేదు. మనం మీరు వచ్చి లేఖనాలను చూడండి. దేన్ని చూడాలి? లేఖనాలను చూడండి. మీకు నిత్య జీవం గల నమ్ముతున్నారు, ఆ లేఖనాలు యేసు ప్రభుని తెలియజేస్తున్నాయి. ఏమంటున్నాడు ఇక్కడ యేసయ్య? ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు. అద్వితీయ అన్న మాటకు అర్థం ఏంటండి? రెండుగా విడదీయలేనిది. ఆయన రెండుగా విడదీయద్దు. నువ్వు ద్వితీయ అనగా రెండు, అద్వితీయ అనగా విడదీయలేనిది. రెండుగా విడదీయలేను. ఆయన ఎవరైనా ప్రభు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును సేవించవలనని, ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ఎలా ప్రేమించాలా దేవుణ్ణి? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో. నీ దేవుడైన దేవుడు ఒకడే, దేవుళ్ళు అనలే ఆయన. యేసయ్య ఏమన్నాడని? దేవుళ్ళు అనలే. ఏమన్నాడు ఆయన? దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను చెప్పాలి ఈరోజు, అక్కడ తండ్రి అయిన దేవునిగా ఉన్నాను నేను, కుమారునిగా దేవునిగా ఉన్నాను నేను, పరిశుద్ధాత్మైన దేవునిగా నేను ఉన్నాను నేను అని ప్రభు చెప్పాలి. మరి ఎందుకు చెప్పలేదు ఆయన? ఈరోజు బాప్తం రా ముంచుతుందా అంటాడు ఆయన. ఏమని? త్రేగ దేవునాలు ముంచుతుందా అని అంటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నిన్ను ముంచుతానా లేపుతానా? పొడిపాపిగా పోతాడు, తడిపాపిగా బయటికి వస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకుంటే నీ పాపాలు క్షమించబడతాయని యేసుప్రభు చెప్పలేదు ఆయన. మొదటి ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈరోజు ఆయన ద్విరేక దేవుడు కాదు, త్రిత్వంలో ఏకత్వం కాదు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు చూద్దాం, లూకాసు వార్తకు వద్దాం మనం, 24వ అధ్యాయం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసును తెరిచి. ఎవరు తెరవాలని మనసును? యేసే తెరవాలి. అందుకే ప్రత్యక్షత, ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రకటన గ్రంథం ఏంటనగా యేసు క్రీస్తుగా ప్రత్యక్షత. ఈ మర్మము ఎప్పుడు బయలుపరచబడుతుంది? 7వ దూత వచ్చి అతడు బూర ఊదబోతుండగా, అతడు వాక్యం ప్రకటించబోతుండగా రంగం మీదకి 7వ దూత రావాలి. ఆ 7వ దూత వచ్చినంత వరకు కూడా దేవత్వం మర్మముగా ఉన్నది. అప్పటి వరకు కూడా ప్రజలందరూ త్రేక దేవుడు నమ్మడం ప్రారంభించారు. మార్టిన్ లూథర్ వారు వచ్చారు, ఆయన బాప్తిజాన్ని తాకలేదు. ఆయన 7 సంఘాలు చదవండి. మార్టిన్ లూథర్ దేనికి, ఏ సంఘానికి? సార్ది సంఘానికి వర్తమానికుడు అయినాడు. ఆయన బాప్తిజమును తట్టలేదు. ఆయన లేఖనం చదువుతున్నప్పుడు ఏమనగా యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయన ఏం బోధించాడండి? ఫేత్, విశ్వాసం గురించి బోధించాడు ఆయన. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను. దేనికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. సో విశ్వాసం దాకాడు ఆయన. అప్పటి వరకు విశ్వాసం ఎలా ఉంది తెలుసా అండి? మార్టిన్ లూథర్ రంగం మీదకి వచ్చేంత వరకు కూడా పాప క్షమాపణ పత్రాలు అమ్ముతున్నారు. మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ సంఘంలో తర్ఫీదు పొందుకున్నాడు. ఆయన జర్మనీ అనేది. దేవునికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. జర్మనీ దేశస్తుడు ఆయన మార్టిన్ లూథర్ గారు. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశస్తుడు ఆయన. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించనన్నాడు. విశ్వాసం గురించే మాట్లాడాడు. క్యాథలిక్ అంతా మొత్తం బోధంతా కూడా మార్చేశారు వారు. బైబిల్నే మార్చేశారు వారు. బైబిల్నే మార్చేశారు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. ఈరోజు గమనించండి సోదరుడా, మార్టిన్ లూథర్ వచ్చాడు, విశ్వాసముగా బోధించాడు ఆయన.
నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఆ విశ్వాసం ఎవరి మీనగా ప్రభువైన యేసు క్రీస్తునందు. ఈరోజు నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? ప్రభువైన యేసు క్రీస్తు మీద ఉండాలను. ఒక మనుషుని మీద విశ్వాసం ఉంచొద్దును, ఒక ధనవంతుని మీద విశ్వాసం ఉంచొద్దును, నీ చదువు మీద విశ్వాసం ఉంచొద్దును, నీ బలం మీద విశ్వాసం ఉంచొద్దును, నీ యొక్క ఆధిక్యత మీద విశ్వాసం ఉంచొద్దును, నీ శక్తి మీద విశ్వాసం ఉంచొద్దును. నీ విశ్వాసం యేసు క్రీస్తులో ఉంచాలి. యేసు క్రీస్తునందు విశ్వాసం వస్తే ఆ విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతులు అవుతావు అన్నాడు ఆయన. ఆయన నీతికరణ బోధించాడు. ఆయన బాప్తమును తాకలేదైనా, ఆయన దేవత్వాన్ని తాకలేదైనా. ఆయన తర్వాత సార్ది సంఘాలానికి ఆయన వర్తమానికుడు అయినాడు. తర్వాత ఫిలదెల్ఫియా సంఘకాలం, ఈ ఫిలదెల్ఫియా సంఘాలానికి వర్తమానికుడు అని జాన్ వెస్లీ గారు అయినారు. ఈయన ఏం చేశాడు? ఆయన శుద్ధీకరణ బోధించాడు. నువ్వు ఆయన దగ్గరికి పాపిని అంగీకరించాలను. ఆయన రక్తంలో మనం కడగబడాలి, ఆయన రక్తం మన మీద కుమ్మరించబడాలి, మనం శుద్ధీకరించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మార్టిన్ లూథర్ గారి కాలంలో పాప క్షమాపణ పత్రాలు అమ్మేవారు. ఆయన వేదాంత కళాశాల పోయాడు. ఒక సోదరుడు వచ్చాడు, ప్రతి ఆదివారం వచ్చాడు. ఓ హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని దేవుని గొప్పగా పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన ఓ సాయంకాలం ఆయన ప్రార్థన చేసేదాన్ని వేదాంత కళాశాలకు వెళ్ళి బయటికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఏ వ్యక్తినైతే సంఘంలో చూసి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని దేవుని బాగా స్తుతించాడో ఆయన బాగా దాగాడు, బాగా రోడ్డు పక్కన పడుకున్నాడు. ఈయన మార్టిన్ లూథర్ గారు దగ్గర పోయి చూసరికి, సోదరుడా, నువ్వు ఆదివారం నాడు మందిరానికి వచ్చేవాడు కదా, దేవుని ఆరాధించేవాడు కదా, దేవుని పాటలపై మేయపరిచేవాడు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, ఇలా తాగడం తప్పు కదాను అని అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆహాహా అని నవ్వాడు. ఆయన నవ్వి, నేను తాగడం తప్పు కాదు, నేను పరలోక రాజ్యంలో రిజర్వ్ చేసుకున్నాను, నా సీటు నాది. ఎలా చేసుకున్నాను అని అడిగాడు. ఇదిగో పాప క్షమాపణ పత్రాన్ని నేను కొనుక్కున్నానని ఆ పత్రం తీసి చూపించడం ప్రారంభించాడు. ఈ పత్రం నా యొద్ద ఉంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. నేను మరి బైబిల్ ఎక్కడ బోధిస్తున్నది అది? అప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడు మార్టిన్ లూథర్ గారు. అసలు పాప క్షమాపణ పత్రం కొనుక్కుంటే మన పాపాలు క్షమించబడతాయా? మనం పరలోక రాజ్యానికి వెళ్తామా? మనం నిత్య జీవానికి వెళ్తామా? మనం ఇది ఎక్కడ ఉంది ఇది అని వెళ్ళి ఒక టన్నెల్లోకి వెళ్ళి రహస్యంగా క్రొవ్వొత్తి పెట్టుకొని, రహస్యంగా దీపం పెట్టుకొని, ఒక గొంగడి వేసుకొని బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఆయన హబక్కుకులో దొరికింది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ లేఖను చదివాడు ఆయన. ఆ లేఖనం చేత హృదయం వెలిగించబడింది. ఆయన క్యాథలికులు బయటకు వచ్చేసాడు. ఆయన రోమన్ క్యాథలికులు బయటకు వచ్చేసాడు. ఆయన బయటకు వచ్చి యేసు క్రీస్తు గురించి ప్రకటించడం ప్రారంభించాడు. ఆయన దేవత్వాన్ని తాకలేదు. ఆయన తర్వాత ఫిలదెల్ఫియా సంఘ కాలానికి వర్తమానికి జాన్ వెస్లీ వచ్చాడు. ఈయన కూడా శుద్ధీకరణ బోధించాడు. ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉన్నక్కడ వాక్యం అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలందరూ పడి, మేము పాపలం ప్రభా, పాపలం ప్రభా, పాపలం ప్రభా అని పాప క్షమాపణ పొందుకోవడం ప్రారంభించారు వారు. ఆ తర్వాత పెంతెకోస్తు వాళ్ళు వచ్చారు. వరముల యొక్క పునరుద్ధరణ, దేవునికి మహిమ, హల్లెలూయా. వరముల యొక్క పునరుద్ధరణ, మేము భాషలు మాట్లాడడం ప్రారంభించారు వారు. అది అమెరికా దేశంలో ఒక వీధి కూటంలో ప్రారంభించబడింది 1905 సంవత్సరంలో. ఒక చిన్న వీధిలో ఒక కూటం కూటం ఒక చిన్న కూడలిలో ఒక 5-6 కలిసి వాక్యం ప్రకటిస్తుంటే అక్కడ దేవుడు పరిశుద్ధాత్మను గమనించాడు. అది ప్రపంచమంతా విస్తరించడం ప్రారంభించింది. ఇప్పుడు అది పెంతెకోస్తు సంఘంగా మారిపోయింది. సో 7వ దూత రావాలి. 7వ దూత లవోదీక సంఘకాలానికి దూత వచ్చినప్పుడు, ఆ 7వ దూత వచ్చినప్పుడు ఆ 7వ దూత దేవత్వం గురించి ఆ దేవత్వమైన మర్మమును బయలుపరచబడాలి. దేవుడు ఆపేశాడు. మార్టిన్ లూథర్ గారు తాకనివ్వలేదు, జాన్ వెస్లీ గారు తాకనివ్వలేదు. ఈవెన్ అపోస్తలుడైన పౌలు కూడా ఆ దేవత్వం గురించి పూర్తిగా చెప్పలేదు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే 7వ దూత రావాలి. 7వ దూత ఏలియా ఆత్మయు ఏలియా యొక్క శక్తిని కలిగి ఆయన బూర ఊదుతున్నప్పుడు దేవత్వము మరమగున దేవత్వము బయలుపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ. ఆయన వారి మనోనేత్రాలు, వారి మనసులు, ఆయన అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్టు ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు. ఎవరు శ్రమపడి? ఎవరని? యేసు క్రీస్తు. ఆయన క్రీస్తు అనగా మెస్సియా. ఎవరు మెస్సియా? ఎవరు మెస్సియా? ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. ఎక్కడ ఉంది? యోహాను సువార్త 5-4 అధ్యాయంలో ఉంది.
సమరయ స్త్రీ గ్రహించింది. మెస్సియా వచ్చినప్పుడు, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాతో చెప్తాడయ్యా అని అన్నది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఇంకొక ఆయన మెస్సియా ఆయన వస్తాడన్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అన్నాడు. ఆయన అనగా క్రీస్తు అనబడిన మెస్సియా. ఎవరు రావాలి? ఈ సంగతులు బయలుపరచడానికి క్రీస్తు అనబడిన మెస్సియా రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రీస్తు అనే మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులు మాకు బయలుపరుస్తాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను. ఆ మాట చెప్పిన వెంటనే కుండను పలగొట్టేసింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సియా కాడా, వచ్చి చూడండి అన్నది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె గ్రామంలోకి వెళ్ళింది. ఈమెంటిది? ఈమె వ్యభిచారిణి, ఈమె పాపాత్మురాలు. ఈమె మెస్సియాను చూసిందట. నేనేం చెప్పనయ్యా, మీరు వచ్చి చూడండి. నేను ఏ బావి దగ్గర అయితే మనం నీళ్లు తోడుకుంటామో, ఏ బావి నీళ్ళు అయితే మనం తాగుతామో, ఆ బావి దగ్గర మెస్సియా కూర్చున్నాడు. వారు వచ్చారు, ఆయన మాటలు విన్నారు, ఆయన మెస్సియాని గ్రహించారు. ఇంకా చాలా దినములు మా మధ్యలోని వాక్యాన్ని బోధించు ప్రభు అన్నారు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడిన యేసు క్రీస్తు అనబడిన మెస్సియా ఉన్నాడు ఆయన. సో ఇక్కడ యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు, అనగా క్రీస్తు అనగా మెస్సియా మృతుల నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట. ఎవరి పేరులో? మెస్సియా పేరు. క్రీస్తు అనబడిన మెస్సియా ఎవరైనారు? ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. అంతేనాని? అవునా కదా? యేసు క్రీస్తు కదా మెస్సియా? బైబిల్ చెప్తలేదా? ఆయన పేరట. ఎవరి పేరట? క్రీస్తు అనబడిన మెస్సియా పేరట. ఈ క్రీస్తు అనబడిన మెస్సియా పేరు ప్రభువైన యేసు క్రీస్తు అయినది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా ప్రభువైన యేసు క్రీస్తు పేరట మారు మనసును పాపక్ష ప్రకటించబడినని రాయబడినది. దీనికి మీరే సాక్షులు. ఎవరండి సాక్షులు? 11 మంది అపోస్తలులు. ఈరోజు నేను ఐఎమ్ అపోజల్ అని పేరు పెట్టుకుంటున్నారు చాలా మంది. అసలు అపోస్తలుడు అనిపించుకోవడానికి యోగ్యత లేదు నీకు. త్యాగం ఉండాలి నీకు. అవునా కదా? పేతురు అన్నాడు, సమస్తము వదిలి నిన్ను వెంబడిస్తున్నాం ప్రభా, మాకేం కలుగుతుంది అన్నాడు. ఈ లోకంలో సమస్తము, పరలోకంలో నిత్య జీవము కలుగుతుంది అన్నాడు ఆయన. ఏం వదిలేశారు వాళ్ళు? అపోస్తలులు ఏం వదిలేశారండి? పేతురు ఏం వదిలేశాడు? ఆయనకి దోణలున్నాయి, చేపలు పట్టే దోణలున్నాయి. పౌలు అనబడుతున్న సౌలు అనబడిన పౌలు చరిత్ర చెప్తుంది, హిస్టరీ చెప్తుంది. ఆయన 9 కోట్లకు అధిపతి. ఆయన ఈజ్ ఎ కరోడ్పతి. ఆయన ఈజ్ ఎ బిలియనియర్. ఆ కాలంలో ఆయన 9 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయన. సౌలు అనబడుతున్న పౌలుకు తెలుసా అండి? పేతురు దోణెలున్నాయి, వారు దోణులలో వెళ్ళి చేపలు పడుతున్నారు. మరి అవన్నీ వదిలేశారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ త్యాగం నీలో ఉందా? కానీ పేతురు త్యాగం చేశాడు, యోహాను త్యాగం చేశాడు, ఆంద్రేయ త్యాగం చేశాడు. ఈ 11 మంది అపోస్తలులు సమస్తం వదిలిపెట్టి యేసును వెంబడించడం ప్రారంభించారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాడు, యేసు ప్రభు జీవితమే నిత్య జీవం అన్నాడు. అవునా అండి? ఆయనేనా? ఆయన కోసం జీవించాడా యేసయ్య? జీవించండి అని ఒక్క అణువులో చూపించండి ఆయన తన కోసం జీవించినట్టుగా. ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి, ప్రభా నువ్వు ఎక్కడికి పోతే నేను ఎక్కడికి వస్తాను ప్రభు అన్నాడు. ఆయన వచ్చి చూడమన్నాడు. చూశాడు. నీకు ఇల్లు లేదా ప్రభు? ఇల్లు లేదు. బట్టలు ప్రభు? బట్టల్లో. అన్నం లేదా ప్రభు? అన్నం లేదు. నీళ్ళు ప్రభు? నీళ్ళు ప్రభా, నీళ్ళు అన్నాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుర్లున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు ఆయనకు. ఇక ఆయన జీవితం ఎవరి కోసం జీవించినట్టు? ఆయన తన కోసమా? యేసయ్య ఎవరి కోసం జీవించాడండి? మన కోసం జీవించాడు. అందుకే ఆయన యందు నిత్య జీవం ఉన్నది. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులు చేసిన సేవాది, యేసు ప్రభు చేసిన సేవ, యేసు ప్రభు చేసిన సేవాది. అపోస్తలుడైన పౌలు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామం మధ్యలో వాళ్ళతో కలిశాడు, వాళ్ళతో కలిసిపోయాడు. నేను రోమా దేశంలో రోమిని ఉంటాను, నేను ఎఫెసు నుండి ఎఫెసుని ఉంటాను, నేను
నేను ఏ స్థలంలోకి అయితే ఆ స్థలంలో ప్రజలతో కలిసిపోయాడు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు, వాళ్ళ ఆహార అలవాటు నేర్చుకున్నాడు, వాళ్ళ నీళ్లు తాగాడు, వాళ్ళతో కూర్చున్నాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ సువార్త చెప్పాడు, ఆత్మలను క్రీస్తు రాజ్యంలో నడిపించాడు ఆయన. అది అపోస్తులైన పౌలు యొక్క పరిచర్య అయినది, అది అపోస్తుల యొక్క సేవ అయినది. అది మరి ఈరోజు అపోజల్స్ అని పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎవరా సేవ చేస్తున్నారండి? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మీరే సాక్షులు. మీరు ఎవరు సాక్షులు? ఇక్కడ యేసు ప్రభుతో ఉన్న 11 మంది అపోస్తులు ఆయన చెప్పేంత వరకు కూడా ఆయన నామంలో బాప్తిసం ఇవ్వాలన్న సంగతి తెలియదు వారికి. సో ఇక్కడ చెప్పాడు, లూకాసు వార్తలు చెప్పాడు, అక్కడ 11 మంది అపోస్తులు వెళ్ళారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 32వ లేఖనంలో మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజము పొందుడి అని చెప్పాడు ఆయన. సో ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటనే అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్రియేక దేవుడు గారు. ఇక్కడ మత్తయి సువార్తలోమో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం అని చెప్పిండు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నామంలో బాప్తిసం అని చెప్పాడు ఆయన. సో వీళ్ళు నామాన్ని పక్క పెట్టేశారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటున్నారు. కానీ ఈ కాల ప్రవక్త విలియం మారియన్ బ్రెన్హామ్ గారు, సోదరుడు బ్రెన్హామ్ గారు ఈ కాల ప్రవక్తగా లవోదిక సంఘానికి ప్రవక్తగా వచ్చి ఈ దేవత్వమైన మర్మను బయలుపరిచాడు ఆయన. దేవత్వమైన మర్మను కాదండి, ఆది పాపమైన మర్మం. అసలు యెజబెలు స్పిరిట్ ఏంటిది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో బైబిల్లో ఉన్న అనేకమైన మర్మాలు, 7 ముద్రలు, 7 సంఘకాలాలు, ఈ విషయాలను బయలుపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఆ పుస్తకాలు చదువుకొని ఆ క్యాసెట్ వినే మేము ఈ సువార్తను ప్రకటిస్తున్నాం, మేము ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నాం. నేను చెప్పుకోవచ్చు, నేను నా అంతటా నాగా దేవుడు బయలుపరచాడని అలా చెప్పి నేను అబద్ధికుని నేను. అది సరైనది కాదు. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరు చెప్పుకున్నా సరైనది కాదు. అది దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవత్వం మర్మంగా ఉన్నది 7వ దూత వచ్చేంత వరకు కూడా. అందుకే ఏలి అంటున్నాడు, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు మీరు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, ప్రభు దేవుడైతే ప్రభుని సేవించండి, బయలు దేవుడైతే బయలు సేవించండి. మీరు సవాల్ చేస్తున్నాడు ఏలియా. ఆ కర్మేలు కొండ మీద తీసుకొచ్చాడు. 850 మంది ప్రవక్తలు ఒకవైపు ఉన్నారు, బయలు దేవత ప్రవక్తలు, ఆశ్చర్యదేవి ప్రవక్తలు. ఏలియా ఒకవైపు ఉన్నాడు. అహాబ్ అంటున్నాడు, ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టివాడు నీవే అని ఏలియాను నిందిస్తున్నాడు. ఏలియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దీవెనలు వచ్చాయి, ఏలియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదం వచ్చాయి, ఏలియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పాపాలు క్షమించబడుతున్నాయి. అనగా ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, వారి పాపాలు క్షమించు ప్రభా, వారి దోషాలు క్షమించు ప్రభా, వారి తప్పులు క్షమించు ప్రభా. ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన, దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన. ఒక సవాల్ విసిరాడు. ఈరోజు క్రైస్తవులారా గ్రహించండి, ప్రియ సోదరు సోదరులా గ్రహించండి, మనం దేవుని బిడ్డలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలమైనా మనం ఈరోజు లేఖనము గ్రహించినట్టుగా ఆయనని మననేత్రాలు తెరవాలి. లూకాసు వార్త 24:45 లేఖనంలో ఆయన లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసులు తెరవగా. ఈరోజు లేఖనము గ్రహించడాన్ని మనసు తెరవబడాలి, నీ హృదయ నేత్రము తెరవబడాలి. దావీదు నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకోవడానికి నా కన్నులు తెరువు ప్రభువా అని ప్రార్థించాడు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నీ మనోనేత్రాలు ఎవరు తెరవాలని? దేవుని యొక్క వాక్యం తెలుసుకోవడానికి, దైవత్వం తెలుసుకోవడానికి, దేవుడు ఒకడాన్ని తెలుసుకోవడానికి ఎవరు తెరవాలి మనోనేత్రాలను? ఆయన ప్రభువు తెరవాలి. ప్రభుని మనోనేత్రాలు తెరిస్తేనే, ప్రభుని హృదయనేత్రాలు తెరిస్తేనే, ప్రభుని కన్నులు తెరిస్తేనే నువ్వు దేవుడు ఒక్కడని నమ్ముతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఆయన తెరవకపోతే నువ్వు ఎంతమంది చెప్పినా నమ్మలేవు. నువ్వు దావీదు ఏమని ప్రార్థన? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అహాబు కన్నులు తెరవబడలేదు, యెజబెలు కన్నులు తెరవబడలేదు, ఇశ్రాయేలు ప్రజల కన్నులు తెరవబడలేదు. దేనికి మహిమ కలుగును గాక. ఈరోజు నా క్రైస్తవుల మన కన్నులు తెరవబడలేదు. త్రియేత్వాన్ని నమ్మే ప్రతి ఒక్క కుమారుడు, ప్రతి ఒక్క కుమార్తె యొక్క మనోనేత్రాలు ప్రభువు తెరుచును గాక.
వారి హృదయనేత్రాలు ప్రభు తెరవబడును గాక. ప్రభు నామములో వారి సంగతులు తెలుసుకొనును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు గమనించండి ప్రియ సోదరుడా, ఆయన ఒక్కడే దేవుడు. యేసు ప్రభు కూడా చెప్పాడు దేవుడు ఒక్కడే అని. యేసు ప్రభు చెప్పిన మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ లేఖనం రాసుకోండి. మీరు చదవాలి, ఈ లేఖనం చదవాలి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఒక ధనవంతుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. సద్బోధకుడా, నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. నన్ను సద్బోధకుడని సత్పురుషుడు ఎలా పిలుస్తున్నావు? దేవుడు ఒక్కడే. ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 10 మంది దేవుళ్ళు? ఈ స్టేట్మెంట్ ఇచ్చేది ఎవరు? నేను కాదు. ఎవరు ఇస్తున్నారు ఈ స్టేట్మెంట్? ఇది యేసయ్య ఇస్తున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక్కడే. యేసు ప్రభు తన నోటితో చెప్పిన మాట. అందులోకి ఏది కలపొద్దు, ఇందులోకి ఏది తీసివేయద్దు. కలిపినవాడు శపించబడతాడు. నిత్య జీవనాన్ని పాల పంపుల్లో ఇందులోకి తీసేసిన వానికి ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ వానికి ప్రాప్తిస్తాయి అన్నాడు యేసు ప్రభు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి మాటల్లో. అందుకే ఇందులో ఏది కలపొద్దును, ఇందులోకి ఏది తీసేయద్దు. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించమన్నాడు ఆయన. ఒకరోజు ఆకాశం గతించబోతుంది, భూమి గతించబోతుంది, కానీ ఆయన మాటలు నిత్యం నిలుస్తాయి. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం గణపరచబడును గాక. యేసయ్య అంటున్నాడు దేవుడు ఒక్కడే. ఎంతమంది దేవులు? ఒక్కడే. ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఈరోజు 2 తలంపుల మధ్య ఎందుకు నువ్వు ఉండడం? సత్యాన్ని తెలుసుకో ప్రియ సోదరి సోదరుడా. వాక్యాన్ని గ్రహించును, ప్రార్థించును. అయ్యా నీ వాక్యాన్ని తెలుసుకోవడం నా మనోనేత్రాలు తెరువు ప్రభా, నా హృదయ నేత్రాలు తెరువు ప్రభా. ఈ సత్యము నేను గ్రహించాలి ప్రభా, నేను నీ నిత్య జీవానికి వెళ్ళాలి ప్రభా అని ప్రార్థించును. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఆయన యుగ యుగములకు ఏకరీతిగా ఉన్నాడు. దావీదు ప్రార్థించాడా? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూడడానికి నా కన్నులు తెరువు ప్రభా. ఈరోజు నువ్వు నిత్య జీవము కావాలంటే లేఖనం ఏం చెప్తా ఉన్నది, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉన్నది, ఆయన ఏమని బోధిస్తున్నాడు, దాన్ని మాత్రమే చూడాలి. దేవుడు అప్పుడు నిన్ను దీవించి ఆస్వాదిస్తాడు. ఆయన ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.